ఒకటి మురళీ మనోహర్ గారు, మావోయిస్టులు చేశారు కరెక్టే. బట్ ఇప్పుడు పోలీస్ గానీ లేకపోతే ప్రభుత్వాలకు చట్టపరంగా చేసేందుకు మాత్రమే సౌలభ్యం ఉంది. ఎక్స్ట్రా జుడిషియల్ కిల్లింగ్ చేసే అవకాశం లేదు కదా. ఎక్స్ట్రా జ్యుడిషియల్ కిల్లింగ్ అని మీరు ఎట్లా అంటున్నారు నేను కాదు ఆరోపించేవాళ్ళు. అదే ఆరోపించేవాళ్ళు చెప్పారు. వాళ్ళ దగ్గర కూడా వెపన్స్ ఉన్నాయి. వెపన్స్ ఉండి వాళ్ళు వెపన్స్ తీసుకుని వస్తున్నా కూడా మరి పోలీసులు ఊరికే కూర్చోవాలా? కార్పొరేట్ వాళ్ళు తీసుకోవాలి. పెద్దలు పౌర సమాజము నిరాసక్తతో ఉంది అని మన ఎవరు పెద్ద సార్ హరగోపాల్ సార్ మన ఒక రౌండ్ టేబుల్ లో అడుగుదాం. లక్ష్మీనారాయణ గారు ఒక్క నిమిషం, లక్ష్మీనారాయణ గారు అడిగింది అడుగుదాం. హరగోపాల్ గారు చెప్పండి సార్. ఎక్స్ట్రా జుడిషియల్ కిల్లింగ్స్ అని మీరు ఎట్లా దాన్ని చెప్తున్నారు? దాని మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏంది? అది నిజమైన ఎన్కౌంటర్ అయినా ప్రతి దాన్ని కూడా బూటకం ఎన్కౌంటర్ అని ఎట్లా మీరు ప్రతిసారి ఆరోపిస్తున్నారు? ఎన్కౌంటర్ ప్రారంభమైన తర్వాత కన్నబ్రాన్ గారు గాని, బాలగోపాల్ గాని, లేకపోతే కోదండరావు గాని, మేము గాని ఎక్కడ కూడా ఎవిడెన్స్ లేకుండా ఎన్నడూ మాట్లాడలేదు. ఒకవేళ నిజంగా రెండు సైడ్ల నుంచి ఫైర్ జరిగితే దాని విషయంలో పౌర హక్కుల సంఘం ఎప్పుడు మాట్లాడలేదు. అది ఇద్దరి మధ్య జరిగింది కాబట్టి అది మన యొక్క పాత్రలో అది భాగం కాదనేదే పౌర హక్కుల సంఘము ఈ 50 ఏళ్లుగా మేము నిరంతరంగా చెప్పి ఎక్కడ కూడా ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఆ ప్రాంతానికి వెళ్లి అక్కడ మొత్తం పరిశీలించకుండా ఎన్నడూ కూడా పౌర హక్కుల సంఘము బూటకు పెట్టుకోవటం అనలేదు. అట్లా అనడం వల్ల మాకు విశ్వసనీయత కూడా ఉండేది కాదు. ఎన్నో నాడు పౌర హక్కుల సంఘం అంతా అబద్ధాలు చెప్తారనే వాళ్ళు. కానీ పౌర హక్కుల సంఘాన్ని ఇప్పటి కూడా పౌర హక్కుల వాళ్ళు అంటే బాలగోపాల్కి అయితే ఇప్పుడు ఆయనకు వచ్చినటువంటి చరిత్రలో స్థానము ఒక అద్భుతమైన స్థానం వచ్చింది. కన్నబ్రాన్ గారు లాయర్ గా ఆయన చేసిన పాత్ర చాలా సార్లు హైకోర్టులో ఆయన ప్రూవ్ చేయగలిగాడు. ఇది అనుకోండి, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు ఇక్కడ హైదరాబాద్ కు వచ్చి ట్రయల్ చేసి ఈ ఎన్కౌంటర్లన్నీ బూటకం ఎన్హెచ్ఎస్ వాళ్ళు అన్నారు. అంటే కేవలం ఒక్కరు బూటకం అంటే అట్లా మనం అబద్ధాలు చెప్తే సమాజంలో ఏం గౌరవం ఉంటుంది? ఎవిడెన్స్ లేకుండా ఉట్టిన బూటకమైన నిజంగా ఎన్కౌంటర్లు జరిగినవి ఉన్నాయి. రెండు వైపులా నష్టం జరిగింది. అటువంటి దాంట్లో అంటే ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఆజాద్ ఎన్కౌంటర్ కేసు నాకు గుర్తుంది, నేను సుప్రీంకోర్టులో కవర్ చేశాను. ఇప్పుడున్న డీజీపీ శివధర్ రెడ్డి గారు దానికి ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ గా కూడా సుప్రీంకోర్టులో కనిపించారు. సో ఆజాద్ ఎన్కౌంటర్ కేసు మరి బూటకప్ ఎన్కౌంటర్ అని అప్పుడు ఆరోపించారు. అప్పుడు సిబిఐకి సుప్రీంకోర్టు అప్పగిస్తే లక్ష్మీనారాయణ గారు అప్పుడు జేడీగా ఉండే, అప్పుడు వాళ్ళు శాస్త్రీయంగా తేల్చి అది బూటకప్ ఎన్కౌంటర్ కాదు నిజమైన ఎన్కౌంటర్ అని వాళ్ళు తేల్చారు. అప్పుడు ఆరోపించి మీకు గుర్తునే ఉంటుంది ఆజాద్ ఎన్కౌంటర్, ఆజాద్ ప్లస్ హేమచంద్ర పాండే ఎన్కౌంటర్. సో మరి అప్పుడు సిబిఐకి ఇస్తే సిబిఐ దాన్ని తేల్చింది. అది మీరు ఇప్పుడు మానవ హక్కుల సంఘాలు అన్ని కూడా బూటకపు ఎన్కౌంటర్ అన్నాయి. కానీ ఆ పరిజ్ఞానం ఉందా మానవ హక్కుల సంఘానికి? లేకపోతే వాటికి కాదు కదా. అక్కడ ఉండే కలకత్తాలో ఉండే మానవ హక్కుల సంఘం అయితే సిపిడిఆర్ అనేది ఉందో వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి ఆ విషయాన్ని వాళ్ళు చెప్పిన విషయం అది. అంటే అక్కడ వాళ్ళకుండే ఎవిడెన్స్ ని బట్టి వాళ్ళు అన్నారు. సరే సిబిఐ ఆజాద్ ఎన్కౌంటర్ సార్ ఇక్కడ ఆదిలాబాద్ లో జరిగింది సార్, జరిగింది. కానీ అసలు అక్కడ దానికి ఆయన పనిచేస్తున్నది ఒక భిన్నమైన ప్రాంతంలో. కానీ మేము అనడం ఏంటంటే ఇప్పుడు ఒకవేళ నిజంగానే అది ఒకవేళ జెన్యూన్ ఎన్కౌంటర్ అయి ఉంటే తర్వాత రెండు వైపుల నుంచి నష్టం జరిగి ఉంటే ఒకవేళ అంటే దాంట్లో ఒకవేళ పౌర హక్కుల సంఘము తొందరపడి ఆ మాట అంటే మేము చాలా సార్లు అంతర్గతంగా అది చర్చించుకునేవాళ్ళు. మనము తొందరపడి ఒకవేళ అట్లా మాట అంటే మన విశ్వసనీయత బాలగోపాల్ నిరంతరం ఒక మాట చెప్పేవాడు. పౌర హక్కుల సంఘానికి ఉండే ఒకే ఒక సంపద ఏమిటంటే విశ్వసనీయత. వాళ్ళు చెప్తే మేము ఇప్పుడు మహిళలు ఆత్మహత్య చేసుకుంటుంటే ఈ లక్ష్మీపార్వతి గ్రామంలో ఆత్మహత్య చేస్తే మేము వెళ్ళి డెత్ స్టేట్మెంట్స్ ను కలెక్ట్ చేసుకుంటే అక్కడ పోలీస్ వాళ్ళు పౌర హక్కుల సంఘం ప్రిపేర్ చేసిన స్టేట్మెంట్ కరెక్ట్ ఉంటుంది కనుక మేము ఆ స్టేట్మెంట్ తీసుకొని వాళ్ళు దాని విషయాన్ని స్టేట్మెంట్ గా తీసుకున్నాడు. పౌర హక్కుల సంఘాలు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఏముంటుంది? ఆ హక్కుల సంఘాలు నిజంగా జరిగి ఉంటే జరుగుంటా ఉంది, అది చెప్పాల్సిన అవసరం లేదు కదా మనకు. కన్నబ్రాన్ గారి జీవితకాలం అంత పోరాటం చేయవలసిన అవసరం ఏమున్నది? అంటే
మేమందరం ఏం పాతగా మా కాంప్రమైజ్ చేసుకునే జీవితంలో వాసించే వాళ్ళం కాదు. మేము సమాజానికి రాజ్యం, ముఖ్యంగా రాజ్యము ఒకవేళ అధికారాన్ని దురుపయోగం చేస్తే ఆ దురుపయోగం చేసినటువంటి అధికారాన్ని మనం అట్లా చేస్తే దానికి ఆ సమాజంలో అది రాజ్యానికి అలవాటు పడితే ఎక్కడైనా ప్రపంచవ్యాప్తంగా రాజ్య వ్యవస్థ, రాజ్య స్వభావాన్ని స్టడీ చేసిన వాళ్ళుగా రాజ్యము తన నియంత్రణలో ఉండి దానికి ఒక ప్రొసీజర్ ఉంది కదా. కనబరాన్ గారు ఇప్పుడు ఒక మాట చెప్పాడు. గిరాయపల్లి ఎన్కౌంటర్ జరిగిన తర్వాత ఆయన గిరాయపల్లికి వెళ్ళాడు. వెళ్ళి చెట్టు కింద కూర్చొని ఒక గొల్ల వాళ్ళు అక్కడ వస్తే గొల్ల వాళ్ళతో ఆయన అన్నట, అవునా వాళ్ళు ఆయుధాలున్నాయి, వీళ్ళకి ఆయుధాలున్నాయి, వాళ్ళు కాల్స్తున్నారు, వీళ్ళు కాల్స్తున్నారు, ఏం కాల్సి ఏం తప్పనంటే, అయ్యా మరి కోర్టులు తర్వాత లాయర్లు ఇవన్నీ ఎందుకున్నాయి, ఇవన్నీ లేకపోతే వాళ్ళ న్యాయం అట్లా న్యాయం చేస్తే ఇక కోర్టులు ఎందుకు అయ్యా అని అన్నారట. కనబరాన్ ఎప్పుడు చెప్పాడు, గొల్ల వాళ్ళు వాళ్ళని చదువుకున్న వాళ్ళు కానీ ఒక రాజ్యాంగం ఉంది, ఒక న్యాయ వ్యవస్థ ఉంది, ఆ న్యాయ వ్యవస్థలో శిక్ష వేయాలి, వాళ్ళకున్న అవగాహన సమాజంలో లేదు కదా అని ఆయన ఎన్నోసార్లు అది కోర్టులో కూడా జడ్జిలకు చెప్పాడే. మరి ఆ గొల్లవాడు మరి ఇవంతా ప్రొసీజర్ అంతా ఏమిటి, అసలు వాళ్ళు దాని వాళ్ళు దొంపుకుంటున్నారంటే ఇంకా ఎందుకనేది అని కనుక ఒక నాగరికత ప్రమాద పరిణామ క్రమంలో చట్టబద్ధ పాలన రావడానికి ఎంతో స్ట్రగల్ జరిగింది. రాజ్యాన్ని నియంత్రణ పెట్టడానికి మానవులు ఎంతో సమాజాల్లో ఎన్నో త్యాగాలు చేస్తే ఇవి విలువలు వచ్చాయి. ఈ విలువలని వాళ్ళు మనం కాదని మాకు సాయుధాలు ఉన్నాయి కదా, మా అందరూ పెద్ద సాయుధ బలుగా ఉంది కదా, సరే మేము అంటే మీరు అక్కడ నేనంటే ఏంటంటే ఇప్పుడు అవతల మావోయిస్టులు రాజ్యాంగం మీద నమ్మకం లేదు కదా, రాజ్యాంగాన్ని గౌరవించారు కదా. అట్లా కాదు కదా, అందుకని కనబరాన్ గారు కోర్టు ఆర్డర్ చేస్తుంటే ఎగ్జాక్ట్ గా జడ్జి ఇదే అడిగాడట. ట్రయల్ జరుగుతున్నప్పుడు జడ్జి అడిగాడు కనబరాన్ గారు, వాళ్ళకి రాజ్యాంగంలో ఉన్న మొత్తం లేదు, మీరు ఇక్కడ ఎందుకు వచ్చారు కోర్టుకని. అంటే కనబరాన్ గారు విలువలు వాళ్ళే కాదు ట్రయల్లో ఉన్నాయి, మీ విలువలు మీకు రాజ్యాంగంలో నమ్మకం ఉందా లేదా అని జడ్జిని అడిగాడు. రాజ్యాంగంలో ఎక్కడైనా రాస్తుందా, రాజ్యాంగంలో నమ్మకం లేని వాడికి రాజ్యాంగంలో ఉండే విలువలు చట్టబద్ధన పాలన అప్లై కాదని రాస్తుందా రాజ్యాంగంలో? ఈ రాజ్యాంగంలో నమ్మకం లేని వాడికైనా ఈ రాజ్యాంగంలో ఉండే విలువలు వర్తించవు అని రాజ్యాంగంలో రాస్తుంటాయి. అట్లా రాజ్యాంగం రాసుకోవచ్చునా? రాజ్యాంగాలు అట్లా రాస్తే అది రాజ్యాంగం అవుతుందా? కనుక విలువలు ఎవరి విలువలు? ప్రభుత్వము చట్టబద్ధంగా గెలిచిన ప్రభుత్వము, రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ప్రభుత్వము. ప్రజలు ఏం చేస్తారు, ఉద్యమాలు చేస్తారా, ఏం చేస్తారు, మంది క్రైమ్ చేస్తుంటారు. క్రైమ్ చేసినప్పుడు వాడు మర్డర్ చేస్తే మనం వాళ్ళని తప్పొచ్చు. సార్ లక్ష్మణ గారు దీనికి జవాబు ఉందా? రాజ్యాంగంలో ఎక్కడా రాసి లేదు కదా, రాజ్యాంగం నమ్మినా నమ్మకున్నా సరే వాళ్ళకి రాజ్యాంగం ప్రకారమే, నమ్మినా నమ్మకున్నా రాజ్యాంగం ప్రకారమే చేయాలి కదా అని అంటారు. బాగుంది. అందుకనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు